ఎంత వరకు సపోర్టింగ్‌గా ఉంది రియల్ ఎస్టేట్‌కి 2026 బడ్జెట్ అంటారు? చాలా మంది ఎక్స్‌పెక్ట్ చేయనట్టుగా రియల్ ఎస్టేట్‌కి చాలా బూస్టింగ్ ఉంది బడ్జెట్ వచ్చేసి. హ్మ్. ఇప్పటి వరకు ఏంటంటే అన్ని వేటి మీద బడ్జెట్ మంచిగానే వచ్చిందనుకున్నారు. బట్ హ్మ్. ఈసారి రియల్ ఎస్టేట్‌కి హై ప్రయారిటీ ఇచ్చారు. ఓకే. సో, ఎంత ప్రయారిటీ ఇచ్చారు అంటే రోడ్స్ కానీ, రైల్వేస్ గానీ అండ్ టైర్ 2, టైర్ సిటీస్ డెవలప్‌మెంట్స్ గానీ ఇవన్నీ కూడా మనకి ఈ బడ్జెట్‌లో అద్భుతంగా వచ్చినియి. ఓకే. సో, దీనివల్ల రియల్ ఎస్టేట్ గ్రోత్ అండ్ ఓపెన్ ప్లాట్ గ్రోత్ ఎక్సలెంట్‌గా పెరగబోతుంది. హ్మ్. మేజర్‌లీ 12.2 లాక్ క్రోర్స్ ఓకే. వర్త్ దీనికి బడ్జెట్‌లో రిలీజ్ చేయడం జరిగింది. హుహు. సో, ఇంత ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయింది అంటే ఆటోమేటిక్‌గా మన కంట్రీ జీడీపీ కూడా పెరుగుతుంది. రియల్ ఎస్టేట్‌లో మంచి అగైన్ ఇప్పటి వరకు చప్పగా ఉన్న రియల్ ఎస్టేట్ మళ్ళీ ఒకసారి బూమ్ అందుకుంటుంది. డెఫినెట్‌గా. అండ్ ఆల్ ద రియల్ ఎస్టేట్ కన్‌స్ట్రక్టర్స్ ఎవరైతే ఉన్నారో రియల్ ఎస్టేట్ వర్కర్స్ ఎవరైతే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక సెక్టార్ అని లేదు. రియల్ ఎస్టేట్‌లో ఉన్న ప్రతి సెక్టార్ వాళ్ళకి కూడా ఒక హ్మ్. గుడ్ న్యూస్ అనే చెప్పాలి. హ్మ్. సో, దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి గవర్నమెంట్ రావడంతో అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఓకే.